ఏమంటున్నావే? నా కూతురు ఏం చేయబోతున్నావు? నా కూతుర్ని ఏమైనా చేసావో నేనేం చేస్తానో నాకే తెలీదు. తనని వదిలేయ్. ఏయ్, బయటికి తీసుకెళ్లే చంపాలనుకుంటున్నాను. నువ్వు ఇలాగే అరుస్తూ ఉంటే నీ కళ్ళ ముందే చంపేస్తాను. నా కూతుర్ని చంపేస్తావా? నేను బతిమలాడుకుంటున్నాను. నా కూతుర్ని ఏమీ చెయ్యకు. తనను వదిలేయ్. దేవసేన, దేవసేన, ఏయ్, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? మావయ్య, ఆ చాముండి దేవసేనని చంపబోతోంది. తనని కాపాడండి. అడుగుతున్నాను కదా, చెప్పు. ఏం చేస్తున్నావు ఇక్కడ? దేవసేనకి ఇద్దామని మన తోటలో పూచిన పువ్వుని తీసుకొచ్చానండి. మావయ్య, మన దేవసేనని పువ్వుగా మార్చి తన దగ్గర ఉంచుకుంది. తనని వదిలేకండి. మళ్ళీ మార్చమనండి. దేవసేన ఎక్కడుంది? తెలీదయ్యా, దేవసేనాన్నే వెతుకుతున్నాను. దేవసేన, మావయ్య, తనని నమ్మకండి. తన చేతిలో ఉన్నది రోజ్ కాదు. మావయ్య, తనని మళ్ళీ దేవసేనగా మార్చమనండి. దేవసేన, మావయ్య, దేవసేన, దేవసేన ఎక్కడికి వెళ్ళింది? దేవసేన ఎక్కడికి వెళ్ళింది? దేవసేనని పువ్వుగా మార్చి తీసుకెళ్లిపోతోంది. తనని ఏయ్, ఆపండి. చాముండి, అయ్యో, ఈ చాముండి ఎక్కడికి దేవసేనని వెళ్ళినట్టు? కాపాడండి. దేవసేన, 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 దేవసేనని ఎవరైనా కాపాడండి. దేవసేన, దేవసేన, దేవసేన. ఏమ్మా, దేవసేన కనిపించిందా? అన్నయ్య, బంగ్లా మొత్తం వెతికాను. దేవసేన ఎక్కడ కనిపించడం లేదు. అయ్యగారు అన్ని చోట్ల ఎతికాం అయ్యగారు, ఎక్కడ కనపడలేదు. అయ్యో, ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్య, నేను తన్ని కాసేపటి క్రితమే చూశాను. ఎక్కడ చూసావమ్మా? రూమ్ లో తలదూకుంటూ ఉంది. ఈలోగా ఎలా మాయమైపోతుంది? అన్నయ్య, టెన్షన్ అవ్వకండి. నేను బయటకు వచ్చేటప్పుడు ఆ చాముండి దేవసేన రూమ్ లోకి వెళ్ళింది. దాన్ని అడిగితే తెలుస్తుందన్నయ్య. నేను వెళ్ళినప్పుడు తను ఒక్కతే ఉంది. దేవసేన లేదే. చాముండికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? దేవసేన కనిపించడం లేదని మనందరం కంగారు పడుతుంటే తను మాత్రమే కనిపించడం లేదు. చూసారా? దాన్ని పిలిచి అడగండి, తెలుస్తుంది. ఈ రోజు మనం దేవసేనని బలిస్తే ఈ రోజే మనకు కాలచక్రం దక్కుతుంది. అలా కాలచక్రం దక్కితే నా వంశానికే కీర్తి సంపాదించిందానవుతాను. ముందు ఈ దేవసేనని మన గుహదేవత దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏయ్, చాముండి, ఆగో. ఎక్కడికి వెళుతున్నావు? అది అయ్యగారు, కొట్టికెళుద్దామని. మేమందరం దేవసేన కనిపించలేదని కంగారు పడుతుంటే అది ఎప్పుడూ తనతో పాటే ఉండే నువ్వు తన గురించి ఆలోచించకుండా బయటికి వెళ్తున్నావేంటి? ఏయ్, నీ కంగారు చూస్తుంటే నువ్వే దేవసేనని ఎక్కడో దాచిపెట్టుంటావు. దేవసేన ఎక్కడ? అయ్యగారు, నాకేం తెలియదండి. అన్నయ్య, ఇలా అడిగితే ఇది సమాధానం చెప్పదు. మీరు ముందు పోలీసులకు ఫోన్ చేయండి.
నీ మొహానికి పువ్వు ఒకటా? వీళ్ళు నన్ను అనుమానించారంటే ఈ ఇంట్లో ఉండే కాలచక్రాన్ని నేను దక్కించుకోలేను. దేవసేన ఇక్కడేగా ఉంటుంది, మనమే కాస్త తగ్గుదాం. ఏంటన్నయ్య చూస్తున్నారు? పోలీసులకి ఫోన్ చేయండి అన్నయ్య. దీంతో నిజం చెప్పించడానికి పోలీసులు ఎందుకమ్మా? లాకురా, తీసుకురా. రా. అమ్మా, రమ్మంటున్నానా? అమ్మా, నాకేం తెలియదమ్మా. అమ్మా, నా మాట నమ్మండి. అమ్మా, అమ్మా, నాకేం తెలీదమ్మా. రా. అమ్మా, నా మాట నమ్మండి. ఏయ్, మర్యాదగా దేవసేన ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. అందరూ నన్ను అనుమానిస్తున్నారు. నాకేమీ తెలియదయ్య గారు. దేవసేన బంగ్లాను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. బాగా వెతకండి అయ్య గారు. ఏంటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఏయ్, అంతా వెతికాం. మాకు నీ మీదే అనుమానంగా ఉంది. నిజం చెప్పలేదంటే పోలీసులు వస్తారు. దేవసేన ఎక్కడుందో చెప్పకపోతే నిన్ను చంపి పాతి పెట్టేస్తాను. నీ కోసం మేము కంగారు పడుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? దేవసేన ఇక్కడే ఉంటుందని చెప్పాను కదా. నన్ను అనవసరంగా అనుమానించారండి. తెలియక అన్నానమ్మా. పాప కనిపించలేదన్న కంగారులో నిన్ను అనుమానించాం. నీ మనసు నొప్పించుంటే మమ్మల్ని క్షమించు. ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనపడబోయేసరికి మేమంతా ఎంత కంగారు పడమో తెలుసా? లేదు తాతయ్య, లోపలే తల దువ్వుకుంటూ ఉన్నాను. ఎలా ఇక్కడికి వచ్చానో తెలియట్లేదు. నాకు అర్థమైంది. నిన్ను స్కూల్లో చేర్పిస్తావనగానే నువ్వు మమ్మల్ని ఇలా ఆట పట్టిస్తున్నావు. అయ్యో తాతయ్య, నాకు స్కూల్కి వెళ్ళాలని ఆశగానే ఉంది. అందుకని నేను అలా చేయలేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత ఇక నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకుంటాను చెప్పు. నువ్వు ఇంకెప్పుడు మమ్మల్ని ఇలా ఆట పట్టించొద్దు, అర్థమైందా? రండి. బామ్మగారు, పెళ్లి చూపులకు వచ్చేవారి కోసం కేసరి చేశాం. తిని ఎలా ఉందో చెప్పండి. ఏమైంది ముసలావుడికి? సీతని పెళ్లి చూపులు చూడ్డానికి వస్తున్నారని తెలిసి సంతోషంగా ఉండకుండా అప్సెట్ అయ్యారు. ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళని ఉంచుతారు? తన అదృష్టం బాగుండి పెళ్లి చేసుకుని వెళ్ళబోతోంది. దానికి సంతోషించకుండా మొహం ఇలా పెట్టుకుని కూర్చుంటే ఏంటి అర్థం? ముగ్గు పూర్తవగానే వెల్కమ్ అని రాయండి, సరేనా? నువ్వు ఉండి ఎలా రాయాలో చెప్పేళ్ళు. నేను తప్పుగా రాస్తే సీతక్క నాకేం తెలియదు అనుకుంటుంది. స్పెల్లింగే కదా నీకు కావాలి. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. తను చెప్పింది అలాగే రాయండి, సరిగ్గా ఉంటుంది. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వు. అందంగానే ఉన్నావులే. అయ్యో, త్వరగా కానివ్వమంటున్నానా? త్వరగా కానివ్వండి. అక్క, వాకిట్లో అందమైన ముగ్గేశాను. పెళ్లి కొడుకు నిన్ను చూసి ఆశ్చర్యపోవడానికి ముందు నా ముగ్గును చూసి ఆశ్చర్యపోతాడు. నీకు పెళ్ళయి వెళ్ళాక నిశ్చితార్థం రోజు వాకిట్లో ముగ్గేసింది నేనేనని బావగారితో చెప్పు. ఏయ్, అక్క ఇంకా పెళ్లి కొడుకునే చూడలేదు, అప్పుడే బావగారంటున్నా? మంచి అబ్బాయి కాకపోతే అయ్యగారు అరేంజ్ చేయరుగా. ఏడు జోడు కరెక్ట్ గానే ఉంటుంది. మీరేంటి ఇంకా రెడీ చేయకుండా ఉన్నారు? లేట్ చేయకుండా త్వరగా కానివ్వండి. ఈ దుర్గా మా పళ్ళు మమ్మల్ని చేనిస్తేనేగా. మీకు ఎంతసేపటి నుంచి చెప్తున్నాను, త్వరగా కానివ్వట్లేదు. ఇందాక నుంచి మీరు అందరు దూతనే ఉన్నారు. నువ్వు అల్లరి తర్వాత చేద్దు గాని నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చో. ఏ సీత, నా చెల్లెలే. నా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడటానికి వచ్చేవాళ్ళు నా చెల్లెల గురించి తక్కువగా మాట్లాడకూడదు. వాళ్ళందరికీ నచ్చాలి.
అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నా చెల్లెలు నచ్చలేదని చెప్పకూడదు. అందుకనే నేను దగ్గరుండి మేకప్ చేయిస్తున్నా, సరేనా? మరి ఇంకెప్పుడే రెడీ చేసేది? అమ్మాయిని వాళ్ళు రమ్మనేంత వరకు మనకి టైం ఉంది. అక్క, నువ్వు దానికి ఎక్కువ చనివిచ్చావు. నాకున్నది ఒకే ఒక అక్కయ్య, అది కూడా కలెక్టర్. కలెక్టర్ చెప్తే వినాలి. హెయిర్ స్టైల్ మార్చేయండి. నువ్వు ఇక్కడే ఉంటే గొడవ చేస్తూ ఉంటావు. పద బయటికి. వెళ్ళండి, మీరంతా వెళ్ళి చక్కగా ఆడుకోండి. వెళ్ళండి. రండయ్యా, నమస్తే. మీ అందరినీ ఇలా సంతోషంగా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి. మీరుండగా మాకు దిగులేంటయ్యా. అవును, పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళకి పలహారాలు అవి రెడీ అన్ని రెడీగా ఉన్నాయ్యా. బామ్మ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడేం పట్టించుకోకుండా అక్కడే ఉన్నారయ్యా. రంగనాయక్ అంతే, తనని తొందర పెట్టకండి. అలాగేనయ్యా. రండి, పెళ్లి పనులు చూద్దాం. సీత, అయ్యా చెప్పండి అయ్యా. ఇక నుంచి అంతా మంచిగా జరగాలని గుడికి వెళ్ళి అర్చన చేయించి తీసుకొచ్చాను. ప్రసాదం తీసుకోమ్మా. ఏమ్మా సీత, పెళ్లి చూపులకు వస్తున్నారని నువ్వేం కంగారు పట్టం లేదు కదా? కంగారేం లేదయ్యా, కానీ మనసులో చిన్న బాధ ఉంది. ఎందుకమ్మా? చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు, చదివించారు. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేసి పంపించకుండా కొన్నేళ్లు నన్ను ఉద్యోగం చేయనిచ్చుంటే నాకొచ్చే జీతంలోంచి ప్రతి పైసాని ఈ కారుణ్యాలయానికి ఖర్చు పెట్టి మీ రుణం తీర్చుకునేదాన్ని కదా. ఈలోగా మీరు తొందరపడి నాకు పెళ్లి ఏర్పాట్లు చేసేశారు కదా. నన్ను పెంచిన ఈ కారుణ్యాలయానికి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏమీ చెయ్యలేను కదా. సీత, ఈ కారుణ్యాలయం నీ వల్లో నా వల్లో రన్నవడం లేదు. ఇదంతా భగవంతుడి దయే. ఆయన మనసు మనకంటే చాలా గొప్పది. ఆయన దయ తలచి ఇస్తున్నప్పుడు మనం చేయటానికి ఏముంది? అయినా కూడా నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. అమ్మా, బాధ్యతలనేవి నాకు కూడా ఉన్నాయి. ఒక ఆడపిల్లని పెంచి పెద్దదాన్ని చేసి తనకి మంచి జీవితాన్ని ఇవ్వటంలో ఉన్న సంతోషం దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. నాకు గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కల్పిస్తున్న మీ అందరికీ నేను ఎన్నటికీ మీకు రుణపడి ఉంటానమ్మా. ఇక్కడున్న సమస్యల గురించి నువ్వు ఆలోచించకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించమ్మా. అదేనమ్మా ఈ అయ్యగారికి సంతోషకరమైంది. అయ్యా, పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు మీరు సారిగా నాకొకటి ఇవ్వాలి. ఏం కావాలో అడుగమ్మా. మీ ఫోటో ఒకటి కావాలయ్యా. ఉండమ్మా, అబ్బాయి వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. అరే నమస్కారం సార్. రండి అమ్మా, రండి లోపల రండి. రండి లోపలికి వెళ్దాం. పదండి. వచ్చే దారిలో చాలా ట్రాఫిక్ అండి, అందుకే లేట్ అయింది. పర్వాలేదు, సమయానికే వచ్చారు. ఇక్కడ ఎవరండి పెళ్లి కొడుకు? నేనే పెళ్లి కొడుకుని. కాస్త పైకి లేండి. ఎందుకమ్మా పైకి లేవమంటున్నావు? పెళ్లి కొడుకుని ఫుల్ సైజ్ ఫోటో తీయాలి. ఫోటోనే కదమ్మా తీయాలి, తర్వాత తీసుకున్నానులే. కాదు, ఇప్పుడే తీయాలి. ఏమండి, కొంచెం పైకి లేసి నించండి. సీత, పెళ్లి కొడుకుని ఫోటో తీశాను, తీసుకొచ్చి నీకు చూపిస్తాను. పెళ్లి కూతురికి చూపించడానికి ఫోటో తీసుకెళ్ళిందా? అవునమ్మా, మా దుర్గ ఎప్పుడు బాగా చురుగ్గానే ఉంటుంది. చిన్న పాపని ఇంత బాగా పెంచారంటే అమ్మాయిని ఇంకెంత పద్ధతిగా పెంచుంటారు. అమ్మాయిని వెంటనే చూడాలనిపిస్తోంది, రమ్మని చెప్పండి. తనే వస్తుంది, చూడండి అమ్మా. అమ్మా, నీకు అబ్బాయి నచ్చాడా?
నచ్చడం వల్లే ఇక్కడికి వచ్చింది. సీత, ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నీ గురించి ఏదో ఒకటి చెప్పమ్మా. నా పేరు సీత. నేను నువ్వేం చెప్పొద్దమ్మా. సీత అనే పేరులోనే మేం తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాం. అమ్మాయి మాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్. అమ్మాయి మహాలక్ష్మిలా ఉండడం వల్ల మేం మీ దగ్గర ఏది ఆశించడం లేదు. కానీ ఒకే ఒక కండిషన్. అబ్బాయి వచ్చే వారమే లండన్కి వెళ్తున్నాడు. అందువల్ల 2-3 రోజుల్లో మంచి రోజు చూసి పెళ్లి జరిపిద్దాం. దాందేముంది, ఇక్కడే పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దామమ్మా. అయ్యా, ఒకే ఒక డౌట్. ఏమిటమ్మా? అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోతే మా అమ్మాయి ఎప్పుడు లండన్ వెళ్ళాలి? పాస్పోర్ట్ రెడీ అయ్యాక తీసుకెళ్తాను. అయితే వాళ్ళ అక్క కూడా పాస్పోర్ట్ రెడీ చేయండి. వాళ్ళకెవరు? నేనే. రండమ్మా, రండి. రండి రండి. నమస్కారం. రండి రండి. బాగున్నారా? నమస్తే. మా పెళ్లి కూతురు బయటకు వెళ్ళకూడదమ్మా. బయటికి వెళ్ళను. బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. పెళ్ళయ్యాక వెళ్ళొచ్చు కదా. లేదు లేదు, ముందే తీసుకోవాలి. సరే, వెళ్ళి త్వరగా వచ్చేయ్. సరే రా. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా ఉంది. కానీ ఏం చేయమంటారు? ఇది మన అయ్యగారి కోరిక. మరి గౌరవించాలి కదా. నేను మా అమ్మతోనే ఉన్నా కూడా నన్ను మీ అంత ప్రేమగా చూసుకునేదో లేదో తెలీదు. నన్ను కన్నవాళ్ళు వేరే వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ పెంచి పెద్ద చేసింది మీరే. అయ్యా ఈ ఊళ్ళోనే పెళ్లి కొడుకును చూస్తారు, అప్పుడప్పుడు వచ్చి చూద్దాం అనుకున్నాను. కానీ లండన్లో పెళ్లి కొడుకుని చూశారు. నేను లండన్కి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాను. మీరు దిగులు పడకుండా ధైర్యంగా ఉండండి. నేను బాగుండాలని మీరే ఎక్కువగా కోరుకుంటారు. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలి. నన్ను ఆశీర్వదించండి. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నన్ను మనసారా ఆశీర్వదించి పంపే మీరు ఇప్పుడు ఆశీర్వదించట్లేదంటే ఈ పెళ్ళంటే మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. మిమ్మల్ని నేను బలవంతం చేయను. మిమ్మల్ని ఓ తల్లిలా భావించి మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఆశీర్వదించండి. వస్తాను బామ్మ. ఈ పెళ్లి చేసుకోవద్దమ్మా. ఈ పెళ్లి చేసుకోవద్దమ్మా. ఈ పెళ్లి గనక నువ్వు చేసుకుంటే నీ జీవితమే నాశనం అవుతుంది. నువ్వే పెళ్లి చేసుకోవద్దు. నువ్వేదైనా ఊరు వెళ్ళి హాయిగా ఉండు. ఇక్కడ ఉండొద్దు. ఏంటి ఇన్ని సంవత్సరాలుగా మోగగా ఉన్నది ఎలా మాట్లాడుతుందని చూస్తున్నావా? నేను మోగదాన్ని కాదు. ఆ సదాశివరాజు నన్ను మోగదాన్ని చేశాడు. అందరూ అనుకుంటున్నట్టు ఆ సదాశివరాజు సేవ చేయడం లేదు. ఈ కారుణ్యాలయాన్ని వాడి స్వార్థం కోసం నడుపుతున్నాడు. బామ్మగారు, నాకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అయ్యగారి గురించి తప్పుగా చెప్తుంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నువ్వు మాత్రమే కాదమ్మా,
ఎవరైనా ఆ సదాశివరాజు నిజస్వరూపం తెలిసినా నమ్మలేరమ్మా. ఎందుకంటే వాడు వేసే వేషం అటువంటిది. ఇక్కడున్న ఆడపిల్లల జీవితాల బాగు కోసం వాడు పెళ్లి చేయడం లేదు. వాడి స్వార్థం కోసమే ఈ నాటకం ఆడుతున్నాడు. ఈ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఎవరూ పెళ్లి చేసుకుని వెళ్లడం లేదు. పెళ్ళనే పేరుతో అమ్ముడు పోతున్నారమ్మా. పెళ్లి కొడుకుల్లా వచ్చేవాళ్ళెవరూ పెళ్లి కొడుకులే కాదు, ఆ సదాశివరాజు మనుషులు. పెళ్ళైపోగానే ముంబైకో లేదా ఫారిన్కి తీసుకెళ్లి వేశ్యవృత్తి చేసేవాళ్ళకి అమ్మేయడం కోసమే సదాశివరాజు ఈ పెళ్లిళ్ళు చేస్తున్నాడు. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే నీ చిన్నప్పటి నుంచి ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఒక్కసారైనా తిరిగొచ్చి మనల్ని చూశారా అని ఆలోచించి చూడు సీత. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రారు. ఎందుకంటే తిరిగొచ్చే పరిస్థితిలో వాళ్ళెవరూ లేరు.